హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనసా కవ్వించలి. నన్ను వదిలిండి అంటూ ఆ అమ్మాయి గింజుకుంటూనే కింద పడి ఉన్న తన తండ్రిని చూస్తూ నాన్న నాన్న అంటూ అరుస్తూ ఉంది. అతను బాధగా ఏడుస్తూ సార్ ఆ స్థలం ఇచ్చేస్తే సార్, నాకు డబ్బు కూడా వద్దు, దయచేసి నా కూతురు మట్టుకు వదిలేయండి సార్ అంటూ చేతులు జోడించాడు బాధగా. అతను బిగ్గరగా నవ్వుతూ ఇట్స్ త్రూ లేట్, సారీ అని దాన్ని తీసుకువెళ్ళి వ్యాన్ ఎక్కించండి అని ఆర్డర్ వేశాడు తన మనుషులకి. ఆమె తండ్రి ఆవేశంగా లేచి రే, అది అభం శుభం తెలియని చిన్నపిల్లరా, దాన్ని వదిలేయరా అంటూ బ్రతిమలాడు. కానీ అతను కనికరం చూపించకుండా రే, అది చిన్నపిల్ల అయినా ఆడపిల్ల కదా అని, రే వీడిని ఇప్పుడు పోనీలే పాపం అని జాలి తలిచి ప్రాణాలు తీయకుండా వదిలిపెడితే పోలీసులకు చెప్తాడు. వాళ్ళు నన్నేమీ చేయరనుకో, కానీ నేను వాళ్ళని కలవటం, వీడిని బొక్కలో వేయటం ఎక్స్ట్రా, అది టైం వేస్ట్. వీడినే లేపేస్తే ఏ కోలా ఉండదు అంటూ తన జేబులో ఉన్న సైలెన్స్ రివాల్వర్తో షూట్ చేశాడు అతన్ని. తర్వాత ఇక్కడంతా క్లియర్ చేయండి, దాన్ని మన హాస్పిటల్కి తీసుకెళ్ళండి అనగానే అక్కడ ఉన్న వారంతా అతను చెప్పినట్టు చేయసాగారు. అతని పక్కనే ఉన్న తన అనుచరుడు ముఖేష్ దాని సంగతి ఏమైంది, ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. లేదన్నా, ఇంకా తెలియలేదు. అంతేకాదు, ఆ అనాథాశ్రమంలో ఎవరూ లేరు అని చెప్పాడు. డామిట్, ఏం చేస్తున్నారా మీరంతా? అదే అదే వాళ్ళని ఎక్కడో దాచుంటుంది, వెతకండి అంటూ అరిచాడు. అది అక్కడ లేదన్నా, ఇక్కడ లేకపోతే ఇంకో చోట వెతకండి. అయినా అది ఇక్కడే ఉంటే మనకి దొరికిపోతుంది అని దానికి తెలియదా? ఆ మాత్రం. ముందు దాన్ని పట్టుకోండి, మన వాళ్ళని అన్ని చోట్లకి పంపించు. అది ఎక్కడ ఉన్నా సరే జల్లెడ పట్టి వెతికి నా కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పడేయండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అతడు. అండర్ గ్రౌండ్లో ఒక హాస్పిటల్ లాంటి విభాగం. అక్కడ ఉన్న వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు హడావిడిగా. అక్కడికి ముఖేష్ వచ్చాడు. ముఖేష్ని చూసి షరీఫ్ అనే అతను వచ్చి, ఏంటి ముఖేష్, ఎవరిని తీసుకొచ్చావు, ఏం చేయాలి అని అడిగేటాడు నవ్వుతూ. దానికి ముఖేష్ చిరునవ్వే సమాధానంగా నవ్వి, రే దాన్ని లాక్కురండిరా అని అరవగానే ఇద్దరు మనుషులు ఆమెను తీసుకొచ్చారు. ఓ, చిన్నపిల్లే కదా, గట్టిగా 12 ఏళ్ళు ఉంటాయి, బట్ తెల్లగా ముద్దుగా ఉంది పాప అన్నాడు తనను చూస్తూ. దీనికి ఆ మైక్రో ఇంజెక్షన్ చెయ్యి అని చెప్పాడు అతడు. ఓకే, కానీ ఈ పిల్లని చూస్తే చాలా వీక్గా ఉంది, తట్టుకుంటుందా అంటూ తన అనుమానం వెలిగొచ్చాడు షరీఫ్. అదంతా తెలియదు షరీఫ్, సరే అమ్మాయిని చూసి ఇష్టపడ్డారు, అందుకే ఆ ఇంజెక్షన్ ద్వారా తను పెద్ద మనిషి అవుతుంది ఇక అంటూ చేతులు నడుపుకుంటూ అన్నాడు ముఖేష్. సరే ఇంతకీ ఈ అమ్మాయి రేట్ ఎంత ఏంటి అన్నాడు షరీఫ్. బాగానే రేటు పలకచ్చు, అది తర్వాత, ముందు తనకి ఇంజెక్షన్ చేసే ఏర్పాట్లు చూడు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు ముఖేష్. తర్వాత ముఖేష్ రాలిచ్చ ఫోటో కొంతమంది మనుషులకి ఇచ్చి తను ఎక్కడున్నా సరే వెతికి లాక్కురమ్మని, అది సర్ ఆర్డర్ అంటూ కొంత డబ్బు కూడా ఇచ్చాడు వాడికి. వారిలో ఒకరు, ఏందన్నా ఏంది కదా, ఈ అమ్మాయితో ఏమైనా ఇబ్బంది అయితే చెప్తే శాలరీని లేపేస్తాగా అన్నాడు. అతని మాటలకి ముఖేష్, రే అది ప్రాణాలతోనే కావాలి సార్కి అన్నాడు. ఎందుకన్నా అన్నాడు అతడు. ఎందుకంటే అది మసర్ సామ్రాజ్యాన్ని పెకిలించాలని చూస్తుంది, ఇదంతా తర్వాత మాట్లాడదాం అన్నాడు. అక్కడ మోష్ లాలిచ్చ పడుతున్న బిల్డింగ్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ దగ్గరుండి తనకు నచ్చిన విధంగా కట్టిస్తున్నాడు మోష్. ఇక లాలిచ్చ సెక్రటరీగా తన విధి నిర్వర్తిస్తూ ఉంది. ముఖేష్ పంపిన మనుషులు లాలిచ్చ కోసం వెతుకుతూ ఉన్నారు. అలా 2 నెలలు గడిచాయి. మోష్ ఆఫీస్ బిల్డింగ్ రెడీ అయిపోయింది. ఏఎల్ఎల్ కంపెనీ స్టార్ట్ అయింది. ఎప్పటిలాగా కాకుండా ఆఫీస్కి కొంచెం ఎర్లీగా రెడీ అయ్యాడు మోష్. అది చూసి, ఏంటి నాన్న ఇంత ఎర్లీగా రెడీ అయ్యావు, ఆఫీస్కేనా అని అడిగింది దామిని. అవునత్త, ఈరోజు ఫస్ట్ టైం టెండర్ కోట్ చేయబోతున్నాను, అది కాక మీటింగ్ కూడా ఉంది, సో అందుకే అని చెప్పేసి నాకు బ్రేక్ఫాస్ట్ వద్దు అని ఆవిడ గారికి చెప్పత్తా అని చెప్పేసి వెళ్ళిపోయాడు మోష్. కార్ డోర్ తీయబోతుంటే తనకి సడన్గా లాలిచ్చ గుర్తుకొచ్చి, ఓహో ఇక నుండి తను డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేస్తుంది కదా అనుకోగానే అతని మొహంలో ఏదో తెలియని నీరసం ఆవహించింది. ఇట్స్ ఓకే అనుకుని ఆఫీస్కి వెళ్ళాడు మోష్. అలాగే కార్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళాడు. మోష్ని చూసి స్టాఫ్ అందరూ గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేస్తున్నారు. బదులుగా మోష్ కూడా విష్ చేస్తూ తన క్యాబిన్కి వెళ్ళాడు. తన చైర్లో కూర్చుని అందరూ వచ్చారు, మరి ఈ మేడం గారు రాలేదేంటి, మొన్నటిదాకా టైంకి వచ్చేది, ఇప్పుడు ఆఫీస్ టైం అయినా కూడా రాలేదు అని అనుకుంటూ ఆలోచిస్తున్న మోష్కి మీ కమెంట్ సార్ అన్న పిలుపు వినిపించడంతో అటు చూశాడు. డోర్ కొంచెం ఓపెన్ చేసి లోపలికి తల మాత్రమే పెట్టి చూస్తున్న లాలిత్యం చూసి ఒక్క క్షణం తనను ఎన్నో రోజుల తర్వాత చూసినట్టు అనిపించింది మోష్కి. మళ్ళీ అంతలోనే సర్దుకొని, ఏ తల మాత్రమే వచ్చింది లోపలికి, కాళ్ళు రానన్నయ్యా అన్నాడు వెటకారంగా. లోపలికి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావడం మర్యాద కదా సార్ అని చెప్పింది చిన్న. అవునా, సరేలే కమింగ్ అనేసరికి నవ్వుతూ లోపలికి వచ్చి, సరే ఇవాళ మైత్రి కంపెనీతో మీటింగ్,
తర్వాత ఎంయూఆర్ కంపెనీకి టెండర్ వేయాలి. ఇది మనం వేయబోతున్న ఫస్ట్ టెండర్ అంటూ ఇంకా ఏదో చెప్తున్న లాలిత్యని ఆపమని, అసలు ఫస్ట్ నువ్వు ఆఫీస్కి లేటుగా ఎందుకు వచ్చావు అది చెప్పు అని అడిగాడు కొద్దిగా కోపంగా. అదే సార్, ఆఫీస్కి కరెక్ట్ టైంకి బయలుదేరాను, కానీ మధ్యలో ట్రాఫిక్ జామ్ సార్, అందుకే లేట్ అయింది అని చెప్పింది. అది విన్న మోక్ష్ మొదలు అన్నాడు తన వైపు చూస్తూ. ఏం మొదలు సార్ అన్నది అర్థం కాక లాలిత్య. ఆఫీస్కి లేటుగా రావడం సాకులు చెప్పడం మొదలు అన్నాడు కోపంగా. సార్ ఇది సాకు కాదు సార్ అన్నది డల్గా ఫేస్ పెట్టి. రేపటి నుండి ఆఫీస్కి లేటుగా వస్తే పనిష్మెంట్ ఉంటుంది, జాగ్రత్త. ముందు ఆ టెండర్కి సంబంధించిన పని చూడు అనేసి ల్యాప్టాప్లో తల దూర్చాడు. లాలిత్య తన ప్లేస్ ఏంటా ఎటా అని చూస్తూ ఉంటే నీ టేబుల్ బయట వేయించాను, గో హెడ్ అనేసరికి ఓకే సార్ అంటూ వెళ్ళింది. కాసేపటికి మోక్ష్ లాలిత్య దగ్గరికి వచ్చి టెండర్కి సంబంధించిన ఫైల్ రెడీ అయిందా అని అడిగాడు కోడ్ సర్చ్ చేసుకుంటూ. ఎస్ సార్ అయింది అన్నది లాలిత్య. ఓకే కమ్ అంటూ బయటికి నడిచాడు. లాలిత్య అతన్ని అనుసరించింది. నువ్వు డ్రైవ్ చేయి, నేను ఆ ఫైల్ చూస్తాను, ఇది మనం వేసిన ఫస్ట్ టెండర్, సో ఇది మనకే రావాలి అంటూ కారులో వెనుక కూర్చున్నాడు. లాలిత్య అది చూసి సార్ అన్నది. ఏంటి అన్నట్టు చూశాడు. సార్ అని మౌనంగా ఉంది. నాకు ముందు కూర్చుంటే కంఫర్ట్గా ఉండదు, మరేం పర్వాలేదు స్టార్ట్ చేయి, లేట్ అవుతుంది అనేసరికి చేసేది లేక ఆయన గారేమో ఓనర్, నేనేమో డ్రైవర్లా ఉంది. ముందు కూర్చుంటే కంఫర్ట్గా ఉండదా, మరి నేను మొన్నటిదాకా కూర్చుంది ఎవరో అనుకుంటూ విసుగ్గా మొహం పెట్టి డ్రైవ్ చేస్తుంది. లోపల నన్ను తిట్టుకుంది చాలు కానీ పని చూడు అని మోక్ష అనేసరికి ఓరి నాయనో, మనసులో అనుకునేది కూడా మీకు తెలుస్తుందా అనుకుంటూ డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. మోక్ష టెండర్ వేయాల్సిన ఫైల్ చూస్తున్నాడు. ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్ పడటంతో బ్రేక్ వేసింది. ఏంటి అన్నాడు మోక్ష. సార్ సిగ్నల్ పడింది అనేసరికి ఓకే అన్నాడు. అప్పుడే అటువైపు కొంతమంది వాళ్ళ చేతిలో ఏదో ఫోటో పట్టుకుని దాన్ని అందరికీ చూపిస్తూ రే దీన్ని ఎక్కడైనా చూసారా అని అడుగుతూ వస్తున్నారు. అలా అడుగుతూ వీళ్ళ కార్ దగ్గరికి వచ్చారు. కార్ డోర్ వేసి ఉండటంతో బయట వాళ్ళకి లాలిత్య కనపడలేదు. దాంతో మోక్ష వైపు డోర్ కొట్టేలోపు గ్రీన్ వెలగడంతో లాలిత్య కార్ స్టార్ట్ చేయడం రెండూ ఒకేసారి జరిగాయి. దాంతో వాళ్ళు లాలిత్య వాళ్ళని చూడలేదు. ఉఫ్ అంటూ టెండర్ వేసి బయట కాఫీ షాప్కి వచ్చారు మోక్ష లాలిత్య. అక్కడికి శశిభూషణ్ కూడా వచ్చాడు. మోక్ష కాఫీ ఆర్డర్ చేశాడు వాళ్ళిద్దరికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.